చూడండి, నేను టమాటాలు కోస్తామని బుట్ట తీసుకొని పోతే నా మనవడు నా వెనకొచ్చి టమాటాలు కోస్తున్నాడు బుట్ట లాక్కొని. చూడండి, బుట్టలోకి వేసేది చూడండి టమాటాలు. ఎతికి కోస్తున్నాడు టమాటాలని. వంగి చూడు ఎట్లా చూసి కోస్తాడో. చూడండి, ఇప్పుడు వస్తాడు చూడు, ఆ టమాటా కోస్తాడు. మాగిన టమాటా పట్టుకొని పోతాడు చూడండి, కాయలు కూడా కాదు. బుట్ట ఎత్తుకొని వస్తాడు చూడు, తోటకూర కాడికి వస్తాడు. ఇంకా తోటకూర కోస్తానంటాడు. తోటకూర కోసేసేది చూడండి ఎట్లా కోస్తున్నాడు. చెట్టు అందుకోకుండా కోసేస్తాడు. ఎంత బాగా కోస్తున్నాడు చూడండి. చేయం వాళ్ళ నాన్న మాదిరండి పని చేసేది. చెట్లు అంటే ఇష్టము. వాడి చెట్లలో ఉండాలని అది ఇది పండ్లు కోసేది, పండ్లు తినేది. అవి ఇప్పుడు పూలు కూడా కోస్తున్నాడు చూడండి. పూలు ఎంత బాగా కోసేస్తాడు, ఎత్తుకొని వస్తాడు చూడంగా. ఎంత బాగా ఎత్తుకొని వస్తాడు చూడండి, తల కింది కొంచి. ఈ పని వీడు చేస్తున్నాడంటే మీకు అయ్యో, రేగ్గాయలు కూడా కోస్తాడు చూడండి. ఎంత బాగా కోసేస్తున్నాడు. అవి ముళ్ళు కుచ్చుకుంటాయని ఎంత కొనాను పట్టుకుంటాడు చూడగా. ఎంత బాగా కోస్తున్నాడు చూడండి. వానికి ఎంత ఉపాయం ఉందంటే అంత ఉపాయం ఉంది. వాళ్ళ నాన్నకంటే ఎక్కువ అవుతాడు వీడు. రేగ్గాయలు అన్నీ తెప్పుతున్నాడండి, అందినవన్నీ. సన్నగుండా ఇంటి కూడా వదలట్లేదు. రేగ్గాయలు చూడండి ఎట్లా ఎత్తాడో. లాగి ఎత్తున్నాడు, ముక్కు ఎగిరించుకుంటా. పూలు కోసేది చూడండి. మళ్ళీ పూల కాటికి వచ్చినాడు, పూలు కోసేస్తున్నాడు. గన్నేరు పూలు అవి ఇప్పుడు ఇంట్లోకి ఎత్తుకొస్తున్నాడు అన్నీ. అదే నీళ్ళు పోసినాడు చెట్లకి. నీళ్ళు కూడా ఎత్తపోయి పోతున్నాడు. మాకేమంటే కూడా ఇవ్వకున్నాడండి, ఏడుతాడు. లాక్కుంటే కూడా దిక్కలు చూసి ఎట్లా ఎత్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇంట్లోకి వస్తాడు, కుళాయి కాటికి వచ్చి పోసినాడు నీళ్ళన్నీ. ఇప్పుడు అన్నీ చూడు ఏరేరి టమాటాలు ఒక పక్క, పూలు ఒక పక్క అన్నీ పెడుతున్నాడు చూడండి. ఆకుకూర ఒక పక్క, పూలు ఒక పక్క, ఎంత బాగా వేస్తున్నాడు చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, సేవ్ చేసుకొని కామెంట్ పెట్టండి. బాయ్ కృతిక్.